హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. విజిలెన్స్ చీఫ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. టికెట్ల కోసం తమను హెచ్సీఏ ఇబ్బంది పెడుతుందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. వేధింపులు కొనసాగితే తాము వేరే వెన్యూకు మారిపోతామని హెచ్చరించింది. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. రైట్, మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికకు సంబంధించి ఏమైనా వివరాలు తెలుస్తూ ఉన్నాయా? నిన్న హెచ్సీఏ ఒక లెటర్ విడుదల చేసింది, మొన్న అంతకుముందు ఎస్ఆర్హెచ్ విడుదల చేసిన వివరాలను మనం చూసాం, ఫిర్యాదును మనం చూసాం. వీళ్ళు వినిపిస్తున్నారు, వాళ్ళ వాదన వినిపిస్తూ ఉన్నారు. ఏంటి నివేదిక ఎట్లా ఉండబోతోంది, అసలు వాస్తవంగా ఏం జరుగుతోంది హెచ్సీఏకి సంబంధించి? గతం నుంచి కూడా హెచ్సీఏ మీద అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి. చక్రి, ఏదైతే ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్లో జరిగినప్పుడు దానికి సంబంధించి వివాదాస్పదం అవుతుంది. అంతేకాదు టికెట్ల కోసం ఎప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అటు ఫ్రాంచైజ్ పైన ఒత్తిడి తీసుకొస్తారు. ఈ విషయం కూడా ఎప్పుడు కూడా వాస్తవమే. అయితే ఈసారి ఆ ఒత్తిడి మరీ ఎక్కువైంది చెప్పి కూడా ఎస్ఆర్హెచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక మెయిల్ పంపించడం జరిగింది. మీరు ఇదే మాదిరిగా ఒత్తిడి చేస్తే మేము హోమ్ గ్రౌండ్ని మార్చుకుంటాం, అవసరమైన పక్షంలో వేరే గ్రౌండ్కి వెళ్ళిపోతామని చెప్పి కూడా ఒక హెచ్చరిక చేస్తూ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అప్పటికే రాచకొండ పోలీసులు దీనిపైన ఒక సమగ్ర దర్యాప్తు చేశారు. అంతేకాకుండా అసలు ఏం జరుగుతుంది, టికెట్ల వ్యవహారం ఏం జరుగుతుంది, టికెట్లు వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని తీసుకుంటున్నారు, ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఎవరు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఎవరెవరికి ఇస్తున్నారు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరికి ఎన్ని టికెట్లు ఇస్తున్నారు అనే విషయంగా సమగ్రంగా రాచకొండ పోలీసులు ఒక నివేదిక తయారు చేసి అప్పటికే ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎస్ఆర్హెచ్ చేసిన మేలుకు సంబంధించి సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే దీనిపైన ఒక విజిలెన్స్ విచారణకు ఆదేశం జారీ చేయడం జరిగింది. ఆ విజిలెన్స్ చీఫ్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఒక టీంను ఏర్పాటు చేసి ఆ మేరకు విజిలెన్స్ విచారణ జరపాలని చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా సరే ఎస్ఆర్హెచ్ పైన టికెట్ల కోసం ఒత్తిడి తెస్తే తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పి డైరెక్ట్గా సీఎంఏ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ప్రారంభం కావడం జరిగింది. అటు రాచకొండ పోలీసులు ఇచ్చిన నివేదిక కావచ్చు, ఇటు విజిలెన్స్ అధికారులు చేయబడిన నివేదిక కావచ్చు, ఈ రెండింటి మీద ఫర్దర్గా చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటి చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ రాసిన ఘాటైన లేఖ సంబంధించి హెచ్సీఏ కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తంగా మీరిద్దరి మధ్యలో ఈ కరస్పాండింగ్ పక్కన పెట్టేసి కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చొని చర్చ చేసుకుందాం అని చెప్పి ఒక ఆఫర్ని అటు ఎస్ఆర్హెచ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆఫర్ సంబంధించి ఇప్పటికి ఎస్ఆర్హెచ్ నుంచి ఇలా స్పందన రావలేదు. కానీ విజిలెన్స్ అధికారులు మాత్రం దూకుడుగా విచారణ వేగంలో దూకుడు పెంచడం జరిగింది. ఇప్పటికే అటు ఐపీఎల్ క్రికెట్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ అధికారులు చేరుకున్నారు. వాళ్ళు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికీ మీడియాను లోపలికి అనుమతించట్లేదు. అయితే ఇప్పటికే ఎస్ఆర్హెచ్ 3,900 టికెట్లను హెచ్సీఏకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్ కూడా ఎన్నే టికెట్లు ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే బాక్స్ సంబంధించిన టికెట్లు ఎక్కువ కావాలని చెప్పి కూడా హెచ్సీఏ నుంచి డిమాండ్ వస్తుంది. ఆ మేరకు పోయిన మ్యాచ్లో కొన్ని తక్కువ టికెట్లు ఇవ్వడంతో ఆ మేరకు బాక్స్ మొత్తాన్ని కూడా లాక్ చేసి ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా ఎస్ఆర్హెచ్ ఆరోపణ చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఐపీఎల్ టికెట్ల వ్యవహారం సంబంధించి విజిలెన్స్ సమగ్రంగా దర్యాప్తు చేయబోతుంది. దర్యాప్తు చేసి ఫర్దర్ నివేదిక గవర్నమెంట్కి ఇవ్వబోతుంది. ఆ గవర్నమెంట్కు వచ్చిన నివేదిక ప్రకారం ఫర్దర్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.